ఇదేనో లోకంలో అల్లు అర్జున్ గారు మట్టుకు ఇలా ఒక ఈవెంట్ చేసి అక్కడ మట్టుకే ఒక ఆవిడ ఇలా చనిపోయారా చెప్పండి. చాలా అంటే పొలిటిక్స్‌లో ఉన్నవాళ్ళు గానీ, పెద్ద పెద్ద వాళ్ళు మీటింగ్స్ పెడుతున్నారు. అలాగే జాతర జరుగుతుంది. చాలామంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్ సార్. చాలా జాతరలు జరుగుతున్నాయి. చాలా చాలా విధులు అంటే ఫారెస్ట్ ఏరియాలో అంటే శబరిమలకి హిల్స్‌లో వెళ్తారనమాట. నడిచి వెళ్తారు. అక్కడ ఇలా ప్రమాదకరమైన విషయాలు జరిగినాయి. సో వాట్ యూ వాంట్ ఇది అంటే శబరిమలకి నువ్వు పోకుండా ఉంటే మంచిది. నువ్వు చనిపోయేవాడు కాదు అని అనడం ఏ ఏ విధానంలో న్యాయం సార్? అల్లు అర్జున్ పని కదా సార్ ఆయన చేశారు. అల్లు అర్జున్ వచ్చి అనవసర పని ఏం చేయలేదు. ఆయన అఫీషియల్ విషయానికి, ఆయన బిజినెస్కి కానీ, ఆయన ప్రొఫెషన్కి కానీ, ఆయన జాబ్కి రిలేటెడ్ అయిన చోటకి వెళ్ళారు, రిలేటెడ్ అయిన విషయం చేశారు. ప్రమాదం అనేది యాక్సిడెంట్స్ జరుగుతాయి. సమ్టైమ్స్ పోలీస్ ఈవెన్ లాట్ ఆఫ్ థింగ్స్ వేర్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ద పోలీస్ వల్ల బాధపడే జనాలు ఉన్నారు. జనాలు వల్ల తిరిగి బాధపడే పోలీస్ వాళ్ళు కూడా సఫర్ అయ్యే వాళ్ళు కూడా పాపం ఉన్నారు. అలా కూడా కష్టాలు వచ్చాయి. బట్ ఈ విషయంలో హౌ కెన్ యూ ట్రీట్ హిమ్ యాజ్ లైక్ అ క్రిమినల్ పర్సన్ అండ్ దిస్ సెక్షన్ దట్ ఈస్ బీయింగ్ చార్జ్డ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫేర్. ఇది ఇలా వదిలేస్తే, మనం క్వశ్చన్స్ అడగకపోతే రేపు ఇది ఎవరికైనా ఇది జరగవచ్చు. అండ్ పీపుల్ హూ డు నాట్ హ్యావ్ అ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ పవర్ ఆర్ ఎడ్యుకేషన్ మైట్ సఫర్ మోర్ దెన్ అల్లు అర్జున్ గారు. ఒక్కవేళ నాకు ఇలా అంటే ప్రాబ్లం అంటే అల్లు అర్జున్ గారు 2 daysలో ఒక 1 dayలో వచ్చేసారు, ఇంటరిమ్ బెయిల్లో వచ్చారు. ఒకవేళ రిమాండ్లో పెట్టి నన్ను వేరేలాగా ఇన్వెస్టిగేట్ చేస్తే నేను ఒక అమ్మాయి నేనేం చేస్తాను సార్? నేను అడగకూడదా? సో ఇది రేపు వేరే వాళ్ళు ఎవరికి జరగకూడదు అనేది 100%. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. దెర్ ఇస్ 100% కాన్స్పిరసీ ఇన్వాల్వ్డ్. సమ్ కైండ్ ఆఫ్ టార్గెటెడ్ ఫ్రేమ్వర్క్ ఇస్ ఇన్వాల్వ్డ్. అది ఎవరు ఎందుకు చేస్తున్నారు? ఆయన చూసి, ఆయన గ్రోత్ని చూసి జెలసా, లేకపోతే ఆయన ఈ పవర్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ దిస్ పవర్ ఎలా ఉంటుంది అనేది భయమా నాకు తెలీదు. బట్ దిస్ ఇస్ 100% ఫ్రేమ్డ్ చార్జ్. ముఖ్యమంత్రి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు అల్లు అర్జున్ పైన. అల్లు అర్జున్ ఏమైనా సైనికుడా అని చెప్పి కూడా తను కామన్గా ఒక ఫిలిం హీరోనే కదా, తను ఏమైనా సైనికుడా, ఏమైనా రక్షణ చేసిండా, తను డబ్బులు పెట్టి తీసుకున్నట్టే కదా అని చెప్పి కూడా మాట్లాడింది. సార్, ఒక సైనికుడితో పాటు ఒక ఫిలిం పర్సన్ని కంపేర్ చేయడం అవసరం లేదు. అది తప్పు రైట్ అని నేను చెప్పను, దానికి అవసరం లేదు. కానీ ఒకటి చెప్తాను, ఒక సైనికుడు ఎంత బాధపడుతున్నాడు, మన దేశం కోసం ఎంత కష్టపడుతున్నారు సైనికులు అనేది ఎవరి వల్ల తెలుసుకున్నారు? సినిమా వాళ్ళ వల్లనే కదా. ఇప్పుడు అమరన్ అని ఒక ఫిలిం రిలీజ్ అయింది. ముకుంద్ వరదరాజన్ అని, మేజర్ ముకుంద్ వరదరాజన్ గురించి ఎవరికి తెలీదు. కానీ ఈ ఫిలిం వచ్చిన తర్వాత అబ్బా ఇలా కూడా ఒక మనిషి ఉన్నాడా అని, ఎప్పుడో చనిపోయిన ఒక పర్సన్ మీద మీకు ఆ ఒక దేశభక్తి కానీ, అందువల్ల ఒక సినిమా వాడు వల్ల దేశభక్తి తక్కువైపోయిందా, పెరిగిందా? మీరు చెప్పండి. నాకు అమరన్ ఫిలిం చూసి ఐ ఫెల్ట్ వెరీ అంటే నాకు ఇంకా కొంచెం దేశభక్తి పెరిగింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అందరినీ చూస్తే హాయ్ హలో నమస్కారం చెప్పేదని, ఒక సైనికుడిని చూస్తే నమస్కారం, కాళ్ళు పాదాలు ముట్టుకొని నమస్కారం చేయాలి అని అనిపిస్తుంది. దానికి ఒక మెయిన్ రీజన్ ఈస్ డెఫినెట్లీ ఫిలిం ఇండస్ట్రీ సార్, అండ్ ద పీపుల్ హూ హ్యావ్ ప్లేడ్ దట్ రోల్. వై షుడ్ యూ కంపేర్? నాట్ నెససరీ టు కంపేర్. ఆయన పెద్ద సైనికుడు అంటే లోకంలో మొత్తం ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ మానేయండి. ఆ సైనికులకి కూడా బోర్ కొట్టిందంటే పాడడానికి మాలాంటి సింగర్స్ కావాలి, చూడ్డానికి తమన్నా గారు లాగా హీరోయిన్స్ కావాలి, వాళ్ళ గురించి చెప్పడానికి, వాళ్ళ గురించి రేపు నేను ఇంత కష్టపడ్డాను, ఇంత పెద్ద సాధించాను అని చెప్పడానికి ఎన్నిసార్లు ఎంత టైం మన సీఎం గారు చెప్తూనే ఉంటారు. సైనికుల గురించి ఎంతమంది మాట్లాడారు? మీరే చెప్పండి, ఎంతమంది మాట్లాడారు? మన సీఎంస్, అది తెలంగాణ సీఎం అవ్వగాని, లేకపోతే ఏ రాష్ట్ర సీఎం అవ్వగాని, పెద్దవాళ్ళు అవ్వగాని, వాళ్ళందరికీ దేశభక్తి ఉంది. కానీ ఎంతమంది ఎంతసేపు ఏ స్టేజ్ మీద ఎలాంటి సైనికుల గురించి ఎంతమంది మాట్లాడారు?